అమర్నాథ్ యాత్ర ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఖచ్చితంగా చేసి తీరాలి అనుకునే యాత్ర. అయితే ఈ యాత్ర చేయటం అంత సులభమైన విషయం కాదు. ప్రాణాలకు తెగించి ఆ శివయ్య మీద పూర్తి భక్తి విశ్వాసాలతో వెళ్లాల్సిందే. ఎందుకంటే ఓవైపు ప్రకృతి పెట్టే పరీక్ష, మరోవైపు ఉగ్రవాదుల భయం, ఇలాంటి వాటన్నిటిని తట్టుకుంటూ ఆ శివయ్య దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. భూమి నుంచి 12,000 అడుగుల ఎత్తులో గుహల్లో మంచు రూపంలో ఆ శివయ్య మనకి దర్శన భాగ్యం కలిగిస్తారు. ఎంతో కష్టమైనా కూడా లక్షలాది మంది ప్రతి ఏటా దర్శిస్తుంటారు అమర్నాథేశ్వరుని. ఎంతో కష్టం అయినా సరే లక్షలాది మంది ప్రతి ఏటా దర్శించుకుంటారు. అదే అమర్నాథ్ యాత్ర ప్రత్యేకత కూడా. ఇంతకీ అల్లంత దూరంలో ఉన్న అమర్నాథ్ యాత్ర చేయటానికి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి ప్రధాన నగరాల నుంచి జమ్మూకి ట్రైన్స్ ఉన్నాయి. థర్డ్ ఏసీ కూడా ఉంటుంది. అందులో టికెట్ ధర 2,500 రూపాయలు. హైదరాబాద్ నుంచి ప్రతి బుధవారం ఈ రైలు ఉదయం 8 గంటలకు అందుబాటులో ఉంటుంది. మర్నాడు సాయంత్రం 7 గంటలకు జమ్మూకి చేరుకుంటుంది. తిరిగి మళ్ళీ శుక్రవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైలుకి అప్ అండ్ డౌన్ చూసుకుంటే 5,000 రూపాయలు ప్రయాణ ఖర్చులు సరిపోతాయి. తర్వాత జమ్మూ నుంచి పెహల్గాం లేదా బాల్తాల్ వెళ్ళటానికి 700 రూపాయలు బస్సు ఛార్జీ ఉంది. రిటర్న్ కూడా అంతే అవుతుంది. ఇక ఒకసారి నడక ప్రారంభమైతే అక్కడ లంగర్లు మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఫుడ్ పరంగా ఎలాంటి ఖర్చు ఉండదు. వసతి కోసం ప్రత్యేకంగా టెంట్లను కూడా తీసుకోవచ్చు, లేదా అక్కడ ఉన్న క్యాంపుల్లో ఉచితంగా స్టే చేయొచ్చు. అంటే ప్రయాణ ఖర్చులు తదితర అన్నీ కలుపుకొని కేవలం 7,000 రూపాయల్లోకే ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులు అన్నీ కలుపుకొని 7,000 రూపాయలకి మనం అమర్నాథ్ యాత్రని పూర్తి చేసుకోవచ్చు. అంతకన్నా తక్కువ ధరకు కూడా పూర్తి చేయొచ్చు. కాకపోతే బాగా అలసట కలుగుతుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రిజర్వేషన్లో వెళ్తే 650 రూపాయల టికెట్ ఉంటుంది. అక్కడి నుంచి జమ్మూ తావికి నేరుగా రైలు ఉంటే అదొక 600 రూపాయలు. రిటర్న్లో కూడా సేమ్ ఛార్జెస్ ఉంటాయి. ఈ విధానంలో వెళ్తే 2,400 రూపాయలు రైలు ఛార్జీలు అవుతాయి. మరో 1,400 రూపాయలు బస్ ఛార్జీలు అవుతాయి. అంటే దాదాపుగా 4,000 రూపాయలతో హైదరాబాదు నుంచి జమ్మూ వరకు ప్రయాణ ఖర్చులతో ఈ యాత్రను మనం ముగించుకోవచ్చు. ఒకవేళ మనం విమానంలో వెళ్ళాలి అనుకుంటే అది కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అమర్నాథ్ యాత్రకు నడక మార్గంలో శ్రీనగర్ ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ నుంచి శ్రీనగర్కి దాదాపుగా 8,000 నుంచి 12,000 వరకు విమాన ఛార్జీలు ఉంటాయి. రిటర్న్లో కూడా అంతే మొత్తంలో ఛార్జీ ఉంటుంది. ఇక్కడ నుంచి శ్రీనగర్ అయినా బాల్గామ్ అయినా దాదాపుగా 90 నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఛార్జ్ 500 రూపాయలు మనిషికి ఉంటుంది. అంటే ఫ్లైట్కి వెళ్ళి వస్తే దాదాపుగా 25,000 నుంచి 30,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మీ సమయాన్ని బట్టి మీ ప్రయాణాన్ని నిర్ణయించుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓం నమః శివాయ.